రేపు మేడిగడ్డకు గులాబీ టీం డీజీపీ అనుమతి కోరిన బీఆర్ఎస్ లీడర్లు మార్చి 1న గులాబీ బృందం మేడిగడ్డ పరిశీలనకు వెళ్లనున్నది. పర్యటనకు అనుమతితో పాటు తగిన బందోబస్తు కల్పించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు బుధవారం డీజీపీ రవిగుప్తాను కలిశారు. రూట్ మ్యాప్ అందజేశారు. బందోబస్తు కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. సో ఏమీ లేదండి, నేను చెప్తున్నాను కదా, కేటీఆర్ ఏమన్నాడు, రాళ్లతో కొడతామన్నాడు కదా. కాంగ్రెస్ నాయకులారా, ఇగో రేపు వీళ్ళ కాన్వాయ్ పోతా ఉన్నది, రాళ్లతో కొట్టండి, వీళ్ళని రాళ్లతో తరిమి కొట్టండి. కాంగ్రెస్ నాయకులారా, బీజేపీ నాయకులారా, అదేవిధంగా ప్రజా సంఘాలారా, మాలాంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు వీళ్ళను రాళ్లతో కొట్టాలి. వాస్తవంగా తప్పేమీ లేదు. ఎందుకంటే కేటీఆర్ అన్నాడు కదా, రాళ్లతో కొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, మీ మూకోం అని చెప్పేసి అన్నాడు కదా. ప్రతి దాడులు చేయండి, తప్పేమీ లేదు. మరి కేటీఆర్ అన్నట్టు మనం చేయాలి కదా, తప్పేమీ లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన దాడులు చేయాల్సిందే, దాడులు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ వేదికగా నేను పిలుపునిస్తా ఉన్నాను. తప్పేమీ లేదు. రేపు మేడిగడ్డకు గులాబీ టీం డీజీపీ అనుమతి కోరిన బీఆర్ఎస్ లీడర్లు మార్చి 1న గులాబీ బృందం మేడిగడ్డ పరిశీలనకు వెళ్లనున్నది. పర్యటనకు అనుమతితో పాటు తగిన బందోబస్తు కల్పించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు బుధవారం డీజీపీ రవిగుప్తాను కలిశారు. రూట్ మ్యాప్ అందజేశారు. బందోబస్తు కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. సో ఏమీ లేదండి, నేను చెప్తున్నాను కదా, కేటీఆర్ ఏమన్నాడు, రాళ్లతో కొడతామన్నాడు కదా. కాంగ్రెస్ నాయకులారా, ఇగో రేపు వీళ్ళ కాన్వాయ్ పోతా ఉన్నది, రాళ్లతో కొట్టండి, వీళ్ళని రాళ్లతో తరిమి కొట్టండి. కాంగ్రెస్ నాయకులారా, బీజేపీ నాయకులారా, అదేవిధంగా ప్రజా సంఘాలారా, మాలాంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు వీళ్ళను రాళ్లతో కొట్టాలి. వాస్తవంగా తప్పేమీ లేదు. ఎందుకంటే కేటీఆర్ అన్నాడు కదా, రాళ్లతో కొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, మీ మూకోం అని చెప్పేసి అన్నాడు కదా. ప్రతి దాడులు చేయండి, తప్పేమీ లేదు. మరి కేటీఆర్ అన్నట్టు మనం చేయాలి కదా, తప్పేమీ లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన దాడులు చేయాల్సిందే, దాడులు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ వేదికగా నేను పిలుపునిస్తా ఉన్నాను. తప్పేమీ లేదు.